అల్లూరి జిల్లా జెర్రీలలో బాక్సైట్ సెగ. బాక్సైట్ కొండల్లో సర్వే పేరిట మట్టి నమూనాల సేకరణ. హైదరాబాద్ నుండి 2 బొలెరో వ్యాన్లు 2 బృందాలుగా బాక్సైట్ కొండల్లోకి చేరుకున్న టీం. గమనించిన ఆదివాసులు బాక్సైట్ మట్టి నమూనాలను సేకరిస్తున్న బృందాలను అడ్డుకున్న ఆదివాసీ ప్రజలు. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న జీకే వీధి పోలీసులు. ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, వీరిని పంపించింది అసలైన వారు ఎవరు చెప్పే వరకు విడిచిపెట్టేదే లేదు అంటూ ఆదివాసులు డిమాండ్. చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా జెర్రీల కొండలో వెళ్లిన ఆదివాసుల చేతిలో నుండి సర్వే చేస్తున్న ప్రాజెక్టు బృందాలను విడిపించి తీసుకుని వచ్చారు. ఈ ఉద్రిక్త వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓర్పుతో ఆదివాసీల మనోభావాలు దెబ్బతినకుండా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. బాక్సైట్ జోలికి వస్తే ఊరుకుండేది లేదని గలమెత్తిన ఆదివాసీలు, గిరిజన ప్రజా సంఘాల నాయకులు. ప్రశాంతంగా ఉన్న జీవితాలు ఉన్న ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలోని ఈరోజు మీరు ఇంత రిమోట్ ఏరియా విశాఖ అల్లూరు జిల్లాలో చాలా ఏరియాలు ఉన్నాయి, చాలా దగ్గర ఉన్నాయి, చాలా రకాల అక్కడ తెల్ల మట్టి ఉంది, రకరకాల మైనింగ్ తీస్తున్నారు, రకరకాలుగా గ్రానైట్ తీస్తున్నారు, అన్ని తీస్తున్నారు. బాక్సైడ్ ఏరియాకి మీరు రావాల్సిన పని ఏంటి? అదే సార్ అంటే ఏది జరిగినా సరే ఇవ్వాలి. తప్పు అయిపోయిందంటే మీరు తప్పు అయిపోయింది అంటారు. గతంలోనే 82-72 ఎప్పుడైతే సోయల్ తీసుకున్నారో అప్పుడు టెస్ట్ అయిన తవ్వారు. అక్కడే ఆ ప్లేస్ దగ్గరే మీరు మినరల్స్ వెళ్ళారంటే మాకు అదే డౌట్. దాని మీద క్లారిఫికేషన్ పై అధికారుల నుంచి ఇచ్చే వరకు మేము వదిలేదు లేదు. ఫస్ట్ మీకు తెలుసు పరిధిలో పీస్ యాక్ట్ ప్రకారంగా అక్కడ తీసుకెళ్లి ఆ పరిసర ప్రాంతాల వారు సాగు చేసిన భూమి కానీ ఆ కొండల్లో కానీ వారు ఒక ఆమోదం లేకుండా తీసుకోవడానికి అర్హత లేదు. అసలు టచ్ చేయడానికి లేదు, అడిగి పెట్టడానికి లేదు. ఇప్పుడు అలా అనుకుంటే ఇక్కడ మీరు లెటర్ ఇవ్వకుండా ముందు పంచాయతీ ఏదైనా తెలుసుకోవాలండి ముందుగా. ఎందుకంటే ముందుగా పంపించాలి మీరు. సార్ ఇప్పుడు మీరు ఈ సర్వే చేయిస్తున్నారు కదా, రాయలు ఇవన్నీ, దీని ఉద్దేశం ఏంటండి అసలు? అవునండి, రీసెర్చ్ అండి. ఇప్పుడు ఓన్లీ రీసెర్చ్ చేస్తే ఏమి ఉండదు కదా. ఇది సక్సెస్ అవుతే కంపెనీ వాడు దిగుతాడు సార్, అంతకని ఏముంది. సక్సెస్ అవుతే డైరెక్ట్ కంపెనీ దిగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ ఏం చేయడానికి కాదండి, ఇది తీసుకెళ్తాను నేను మాట్లాడుతాను. ఏం చేయడానికి కాదు, అది చేయడానికి ఏదో మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళది ఉంటుంది. డబ్బులు ఎక్కువ అయిపోయా అంతే సార్. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది, పర్మిషన్ లెటర్స్ లేవు. పర్మిషన్ ఇస్తారండి, వాళ్ళు లెటర్స్ ఇస్తారు. కలెక్టర్ మన పర్మిషన్ అవసరం లేదు, ఇవ్వండి నేను మాట్లాడతాను. సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్, నేను అల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లా సెక్రటరీ సార్, నేను మాట్లాడుతున్నాను సార్. మీకు కలెక్టర్ గారు లెటర్ ఇచ్చినా కూడా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు, లేక స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మీకు పర్మిషన్ లెటర్ ఇచ్చినా కూడా, ఇక్కడ 1/Act 70 చట్టం ప్రకారంగా రాజ్యాంగంలో షెడ్యూల్ ఆర్టికల్ 9 ప్రకారంగా ఇక్కడ గిరిజనుల ఆమోదం లేకుండా మట్టే గాని రాయే గాని ఏది కూడా పట్టుకెళ్ళే ఒక రైట్స్ మీకు లేదు సార్. అది ఒక్కటి తెలుసుకోండి మీరు. అంతేగాని మన వాళ్ళు వచ్చారు, తెలుసో తెలియక వచ్చారు, ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఏమైనా జరుగుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరండి? మీ కలెక్టర్ మొన్న పిఓ గారు ఏమని చెప్పారు సార్? నా పేరు అడప విష్ణుమూర్తి, నేను స్థానిక నివాసిని. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి 2 బొలారాల్లో వచ్చి మా బాక్సైడ్ కొండల మీద వెళ్ళి 2 టీములుగా ఏర్పడి, ఒక టీము అదే పెద్దూరుగొంది కొండపైన గడిమామిడి వద్ద, అదే రెండో టీము గిల్లగొంది కోండ్రపల్లి నుంచి గిల్లగొంది దగ్గర తవ్వుతున్నప్పుడు మా ప్రజలు చూసి మమ్మల్ని వెంటనే ఫోన్ చేయడం జరిగింది. మాకు తెలిసిన మా నాయకులతో కలిసి మేము వెళ్ళి వాళ్ళని ఆ శాంపిల్స్ మరి మేము లాక్కొని వాళ్ళని ఆ తవ్వకాలని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎస్ఐ వారు వచ్చి వాళ్ళని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళకి ఒప్పచెప్పాము. స్పష్టత వచ్చే వరకు మా రైతులైతే మాత్రం మా ప్రజలు ఇక్కడి నుంచి పంపించేది లేదని, మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ బాక్సైడ్ తవ్వేది లేదని మా యొక్క ప్రజలందరూ కూడా ఈ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. గత కొంతకాలంగా చానాల నుంచి నలుగుతూ గత
5 సంవత్సరాల నుంచి మేము ప్రశాంతంగా ఉన్నాము. మళ్ళీ ఈ యొక్క బాక్సైడ్ రావడంతో చాలా ఆందోళన చెందుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో బాక్సైడ్ తవ్వకాలకి మేము ఊరుకునేది లేదు. జి రామారావు, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఉమ్మడి జిల్లా సెక్రటరీ. నేను ఈ దినం అనగా 18వ తారీఖున జిక్కవీధి మండలము జిర్రెల ప్రాంతంలో మరి బాక్సైడ్ మరి కొండల దగ్గర ముందు ఎక్కడైతే బాక్సైడ్ కొండలు మట్టి తవ్వి తీసుకెళ్లారో అక్కడే సర్వేల పేరిట మరి బాక్సైడ్ బృందాలు వచ్చాయి. 2 కార్ల మీద సుమారు 12 మంది వచ్చి వారు తవ్వి ఇస్తున్నప్పుడు ఆ శాంపిల్స్ తీసుకున్నప్పుడు మేము రాయలను మరి ఇది తీసుకెళ్లడము ఫిఫ్త్ సెడ్జ్ ఏరియాలో మరి ఈ విధంగా తీసుకెళ్లడము మరి పీస్ యాక్ట్ ప్రకారంగా షెడ్యూల్ 9 ప్రకారంగా తీసుకెళ్లే రైట్స్ మీకు లేవని మేమందరూ కలిసి, గ్రామస్తులందరూ కలిసి, అలాగే పెద్దలు, ప్రజా సంఘాలు మేమందరూ కలిసి వీరందరినీ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని మరి ఎస్ఐ గారికి మరి అప్పగించడం జరిగింది.